రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్యార్థిని ప్రియాంక హిట్ అండ్ రన్ కేసు సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ఈరోజు 3:25 మధ్యాహ్నం మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ప్రియాంక వివరాల్లోకి వెళ్తే, ప్రియాంక గద్వేల్ జిల్లాకి చెందినటువంటి అమ్మాయి. అది ఆమె స్వస్థలం. ఆమె పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో స్థిరపడ్డారు. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఆమె డెర్మటాలజీలో పీజీ విద్యార్థినిగా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి జిఎస్ఎల్ వైద్య కళాశాలలో చేరింది. ప్రియాంక ఈ నెల 3వ తేదీ తన ఫ్రెండ్ అయినటువంటి ఉమేష్తో కలిసి ఒక మాల్లో సినిమా చూడడానికి వెళ్ళారు. సినిమా చూసి తిరిగి వస్తూ ఉండగా ఆ థియేటర్ దగ్గరే ఆమె వెనక కూర్చునుంది. అదే సమయంలో వెనక నుంచి మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నటువంటి కార్ వెహికల్ ఏదైతే ఉందో అది బలంగా ఢీకొట్టింది. అది ఒకసారే కాదు, 2 సార్లు మరోసారి బలంగా ఢీకొట్టి వారి పైనుంచి ఆ వెహికల్ వెళ్లడంతో ప్రియాంకకు చాలా తీవ్రంగా తలతో పాటు బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందిందో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సూరావరపు దస్వంత్ని A1గా, ఆండ్రూ జోసెఫ్ని A2గా చేర్చి కేసు కూడా ఫైల్ చేశారు. పోలీసుల దర్యాప్తు వారి నిందితుల్ని పట్టుకోవడం ఈ విషయం మీద తాము చాలా సంతృప్తికరంగా ఉన్నామని ప్రియాంక తండ్రి అయినటువంటి వెంకటేష్ స్పందించారు. తర్వాత ఆ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రియాంకని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళినా అక్కడ ఇంకా ఆమెకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్ కిమ్స్కి తీసుకురావడం. అయితే అప్పటికే ఆమె కోమాలో ఉండడంతో ఆమె బ్రెయిన్ పనిచేస్తుందా లేదో తెలుసుకోవడానికి ఆప్నియా టెస్ట్ చేయాలనుకుంటే దానికి సోడియం లెవెల్స్ తక్కువ ఉండాలి. సోడియం లెవెల్స్ చాలా హైగా ఉండడం వల్ల ప్రియాంక బాడీ దానికి సపోర్ట్ చేయలేదు. అందువల్ల అది చేయలేకపోతున్నామని ఇంతకుముందు వైద్యులు చెప్పారు. తాను ఇంకొన్నాళ్ళు అయితే మంచి డాక్టర్ అయ్యేది, ఎంతోమందికి సేవ చేసేది, మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటానని ఎప్పుడూ చెప్తూ ఉండేది. అటువంటిది తనే ఇలా హాస్పిటల్లో మృత్యుతో పోరాడడం తనకు చాలా బాధ కలిగించిందని కూడా ఆమె హాస్పిటల్లో ఉన్న సమయంలో ఆమె తల్లిదండ్రులు చెప్పారు. దాదాపు 3వ తేదీ రాత్రి నుంచి ఈ రోజు అంటే 9వ తేదీ మధ్యాహ్నం వరకు ఆమె మృత్యుతో పోరాడి చివరికి కన్నుమూశారు. దీని గురించి రాజమహేంద్రవరం పోలీసులు కూడా ఇంతకుముందే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు చెప్పారు. అదేంటంటే ఇది కేవలం హిట్ అండ్ రన్, అంటే ఎవరైనా సరే యాక్సిడెంట్ చేసినప్పుడు అనుకోకుండా తగులుతుంది, వెహికల్స్ తగలడం కామన్. కానీ ఇక్కడ వీళ్ళు ఎవరైతే క్రిమినల్స్ ఇద్దరు ఉన్నారో వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ఒకసారి కొట్టి ఏదో చూసుకోకుండా అయిందనుకుని వదిలేయకుండా మరీ ఇంకో 2 సార్లు బలంగా ఢీకొట్టడం వాళ్ళ క్రూరత్వాన్ని సూచిస్తుందని, అలాగే అది చేసిన తర్వాత దాని పైనుంచి వెళ్ళడం అంటే మద్యం సేవించి దానివల్ల హాని జరుగుద్దని తెలిసి ఒకసారి ఘటన జరిగినా కూడా వాళ్ళు చేయడం చాలా క్రూరంగా ఉందని కూడా పోలీసులు చెప్పారు. దీంతోపాటు వాళ్ళు మద్యం సేవించి ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో దస్వంత్, ఆండ్రూ జోసెఫ్, వాళ్ళిద్దరూ కూడా మాల్లోకి వెళ్ళారు సినిమా చూడడానికి. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. దాంతో వాళ్ళపై దాడికి దిగారు. ఈలోపు సిబ్బంది అంతా వచ్చేసరికి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ వచ్చేసరికి వాళ్ళు కోపంతో బయటకు వచ్చేసారు. ఆ హడావుడ్లో వాళ్ళు కారు తీసుకోవడం, ఎదురుగా ఉన్న వాళ్ళకి ముందున్నటువంటి వెహికల్, ప్రియాంక ట్రావెల్ చేస్తున్న వెహికల్ని ఢీకొనడం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఈ హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించారు. ప్రియాంక మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అలాగే కుటుంబానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇద్దరి నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.